సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీకు వన్ పీస్ లో పైరేట్ అలయన్సెస్ గురించి తెలుసనే అనుకుంటున్నాను. తెలియకున్నా ఈ వీడియోలో అయితే మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. లైక్ అది ఎందుకు ఫామ్ చేస్తారు అండ్ వాటి గోల్స్, మోటివ్స్, డిసడ్వాంటేజెస్ అండ్ ఇంకా అడ్వాంటేజెస్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వన్ పీస్ వరల్డ్ లో ఒక రూల్ లాంటిది అయితే ఉంటుంది. పైరేట్ ఒక్కడే సముద్రాన్ని పరిపాలించలేడు. ఒక కెప్టెన్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా తను ఒక స్టేజ్ లో రియలైజ్ అవుతాడు, పవర్ ఒక్కటే సరిపోదు, దానికి ఇంకా ఏదో ఒకటి కావాలి అని. అదే పైరేట్ అలయన్సెస్. అసలు ఈ అలయన్సెస్ వెనకాల ఉన్న ట్రూత్ ఏంటి? సో ఇలా పార్ట్నర్షిప్స్ అనేవి లెజెండ్స్ ని క్రియేట్ చేస్తాయా లేదా బిట్రయల్స్ ని తీసుకొస్తాయా? సో వాటి గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్, లీడర్షిప్ అండ్ పవర్ స్ట్రక్చర్. అలయన్స్ లో ఉన్న క్యాప్టెన్స్ థియరిటికలీ అందరూ ఈక్వల్ గానే ఉంటారు. ఎవరికి ఆర్డర్స్ ఇవ్వరు అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ తో ఉంటారు. ఈచ్ క్యాప్టెన్ కి తన క్రూ అయితే ఉంటుంది అండ్ దాన్ని తను రూల్ చేయగలుగుతాడు. అండ్ ఒక క్యాప్టెన్ లేకపోయినా వేరే క్యాప్టెన్ దాన్ని టెంపరర్లీ లీడ్ చేయగలుగుతాడు. సో అంతా బానే ఉంది కదా అనుకుంటే, ఈ పైరేట్ వరల్డ్ లో మెయిన్లీ ఇగో అనేది అయితే ఉంటుంది. సో నేను ఈక్వల్ అని చెప్పింది అది అథారిటీలో మాత్రమే, పవర్ లో మాత్రం కాదు. సో వాళ్ళ స్ట్రెంత్ లో వచ్చేసి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈక్వల్ అథారిటీ ఉండడం వల్ల స్టార్టింగ్ లో అంతా బ్యాలెన్స్ గానే ఉంటుంది. బట్ ఈ పవర్ డిఫరెన్స్ అండ్ ఇంకా ఈగో వల్ల ఆ బ్యాలెన్స్ అనేది డామినేషన్ కింద మారిపోతుంది. సో ఎలా అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఉంటుంది కదా, సో ఆ రూల్ మీద అయితే వర్క్ అవుతుంది అది కూడా. సెకండ్ వన్, అసలు ఈ అలయన్సెస్ యొక్క పర్పస్ అనేది ఏంటి? అలయన్సెస్ అనేవి నార్మల్ గా మ్యూచువల్ గోల్స్ కి అయితే క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ గా ఒక పవర్ఫుల్ ఎనిమిని డిఫీట్ చేయడం, లేదంటే ట్రెజర్స్ ని వెతకడం, లేదా ఒక కంట్రీని క్యాప్చర్ చేయడం. సో ఇవన్నీ ఒక్కరే చేయలేరు కదా అని తెలిసినప్పుడు ఈ అలయన్సెస్ అయితే ఫామ్ చేస్తారు. లైక్ కిడ్, లూఫీ, లా వీళ్ళందరూ కలిసి అలయన్స్ అయితే ఫామ్ చేస్తారు. వాళ్ళకి ఉన్న డ్రీమ్స్ డిఫరెంట్ ఏమో కానీ బట్ వాళ్ళకున్న ఎనిమి ఒక్కడే, తనే కైడో. సో వాళ్ళందరూ కలిసి ఒక అలయన్స్ గా ఫామ్ అవుతారు అండ్ దాని వల్ల వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాటిల్స్ అయితే జరుగుతాయి మనకి. సో ఇలా వాటికి ఒక రీజన్ అండ్ ఇంకా అడ్వాంటేజ్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా, అదే బిట్రేయల్. సో వన్ పీస్ వరల్డ్ లో పైరేట్స్ అందరికి చాలా కామన్ గా ఉన్న ఎండింగ్ వచ్చేసి బిట్రేయల్. సో వీళ్ళు పైరేట్స్ కదా, వాళ్ళ బిహేవియర్ అండ్ ఇంకా మైండ్ సెట్ అనేది కూడా అలానే ఉంటుంది. సెల్ఫిష్ అండ్ ఇంకా ప్రౌడ్ గా ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఇద్దరు క్యాప్టెన్స్ ఉన్నారు, ఒక క్యాప్టెన్ బాగా యూస్ఫుల్ గా లేడు, ఒక ట్రెజర్ ని వెతుకుతున్నారు వాళ్ళు. సో ఇంకా ట్రెజర్ ని పట్టుకున్నాక ఏం చేస్తారంటే ఆ యూస్ఫుల్ గా లేని క్యాప్టెన్ ని చంపేస్తారంతే. ఎందుకంటే ఆ ట్రెజర్ ని వీళ్ళే పంచుకోవచ్చు కాబట్టి. సో తను యూస్ఫుల్ గా లేకుండా ట్రెజర్ ఇవ్వాలని ఉండదు, ఎందుకంటే ఆ పైరేట్స్ మైండ్ సెట్ అనేది అలానే ఉంటుంది. సో మీరు ఆల్రెడీ పైరేట్స్ కి సంబంధించిన మూవీస్ చూసుంటారు అండ్ వన్ పీస్ చూసిన వాళ్ళకి కూడా అది అర్థమై ఉంటుంది. ఒకవేళ ఆ బెట్రియల్ అనేది జరగకుండా ఉంటే ఆ పైరేట్ అలయన్స్ కి ఏం జరుగుతుందంటే, సో అవి సింప్లీ లెజెండ్స్ గా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ బియర్డ్ పైరేట్స్ అండ్ ఇంకా ఓడెన్ వైట్ బియర్డ్ షిప్ లో జాయిన్ అవుతాడు అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ తో వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగైతే ఉంటారు. ఆ బాండింగ్ వల్ల లేటర్ ఓడెన్ రాజర్ తో కూడా ట్రావెల్ చేస్తాడు. సో ఇలాగ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఇంకా ట్రస్ట్ ఉంటే ఆ అలయన్స్ టెంపరీగా కాదు, దాంట్లో బిట్రేయల్ అనేది ఉండదు. సో అలయన్స్ అనేది ఎప్పుడు పర్మనెంట్ గా మారిపోతుంది, ప్లస్ లెజెండ్స్ ని కూడా క్రియేట్ చేస్తాయి. అండ్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే, ఒకరు వెళ్ళి ఇంకొకరితో ప్రపోజ్ చేస్తారు కదా ఒక అలయన్స్ ని ఫామ్ చేద్దామని, అది రిజెక్ట్ చేయడం వల్ల ఒక పెద్ద యుద్ధమే జరిగిపోతుంది. మనకు ఆల్రెడీ వన్ పీస్ లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది, షికీ వర్సెస్ రాజర్ అనమాట. సో షికీ అయితే ఒక ప్రపోజల్ చెప్తాడు, మన ఇద్దరం కలిసి ఈ వరల్డ్ ని కాంకర్ చేద్దాము అని. బట్ రాజర్ అయితే దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఆ రిజెక్షన్ వల్ల ఒక వారే స్టార్ట్ అయిపోతుంది. దాని వల్ల కొన్ని వేల మంది పైరేట్స్ చనిపోతారు అండ్ సముద్రం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఈ అలయన్స్ ఫామ్ చేయడమే కాదు కానీ వాటి గురించి మాట్లాడితేనే యుద్ధాలు జరిగిపోతాయి. అండ్ ఈ అలయన్సెస్ కి ఒక సింబాలిజం అనేది కూడా ఉంటుంది. ఓడా సెన్సై ఈ కాన్సెప్ట్ ని చాలా డీప్ గా డిజైన్ చేశాడు. ఈ అలయన్సెస్ అంటే జస్ట్ పార్ట్నర్షిప్స్ మాత్రం కాదు, అవి సింబల్ ఆఫ్ ట్రస్ట్ వర్సెస్ బిట్రేయల్, ఫ్రీడమ్ వర్సెస్ అంబిషన్. కొన్ని అలయన్సెస్ కలిసి ఉండి లెజెండ్స్ గా మారిపోతారు, బట్ కొంతమంది గ్రీడ్ తో నాశనం అయిపోతారు. సో ఈ అలయన్సెస్ వల్ల మనకి ఒకటి తెలుస్తుంది, సీలో సర్వైవ్ అవ్వాలి అంటే పవర్ సరిపోదు, లేదా ధైర్యంగా ఉన్నా కూడా సరిపోదు, ఒక మంచి అలయన్స్ అనేది ఉండాలి. అది కానీ ఉంటే నువ్వు తప్పకుండా సీలో సర్వైవ్ అవ్వగలుగుతావు అని అర్థం. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పైరేట్ అలయన్సెస్ అనేవి డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్స్ లాగైతే ఉంటాయి. సో కలిసి ఉంటే పవర్ అనేది వస్తుంది, దాని వల్ల గోల్స్ ని అచీవ్ చేయొచ్చు. బట్ ఆ ట్రస్ట్ అనేది కానీ లేదంటే బిట్రయల్ అయితే జరుగుతుంది. దాని వల్ల అలయన్స్ మొత్తం నాశనం అవడమే కాకుండా కొన్ని వేల మంది పైరేట్స్ చనిపోతారు, ఇంకా చాలా యుద్ధాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వన్ పీస్ లో అయినా లేదా రియల్ వరల్డ్ లో అయినా ట్రస్ట్ అనేది తప్పకుండా ఉండాలి. అది కానీ లేదంటే ఎవరు సక్సెస్ అవ్వలేరు, లేదా వాళ్ళ గోల్స్ ని కూడా అచీవ్ చేయలేరు అండ్ ఇంకోటి మధ్యలోనే నాశనం అయిపోతారు. సో ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చుంటే కమెంట్స్ లో చెప్పండి. మీ ఫేవరెట్ అలయన్స్ ఏదో కూడా కమెంట్ చేయండి. అండ్ వన్ పీస్ మీద ఇలాంటి వీడియోస్ కోసం షార్ట్ ఆఫ్ యానిమేని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.